ఇక పూల సాగుతో లాభాలు గడిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా రైతులు. తక్కువ నీటి వినియోగం, ఆధునాతన యాజమాన్య పద్ధతులతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పూల సాగుతో జీవనం పొందుతున్న రైతులు ఏమంటున్నారో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు కదూ. ఇది చిన్న సన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి భూముల్లో చేస్తున్న పూల సాగు. ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ వచ్చేలా శాస్త్రవేత్తల సహకారంతో సాగుతోంది ఈ వ్యవసాయం. నాగర్ కర్నూలు జిల్లాలోని వజినేపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనలతో భారీగా బంతి సాగు చేశారు. కేవలం 20 నుంచి 30 వేల పెట్టుబడితో పూల మొక్కలు నాటారు. ఇప్పుడు వాటికి పూచిన పూలతో లక్షల్లో సంపాదించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. బంతి ఆరుతడి పంటనే నీటి అవసరం కూడా ఎక్కువ ఉండదు. అందులో ఇంకా డ్రిప్ మనము సదుపాయం ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా సౌకర్యంగా ఉంటుంది. సో క్వాలిటీ కూడా ప్రతిరోజు మనం నీరు ఇవ్వడానికి, డ్రిప్ ద్వారా నీరు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఫ్లవర్ ఫ్రెష్గా ఉంటుంది. మనం మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు తొందరగా వాడిపోకుండా మంచి రేటు రావడానికి ఆస్కారం ఉంటుంది. వరి, పత్తి సాగుతో నీరు లేక ఇబ్బందులు పడ్డామని, చాలాసార్లు పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉండేది కాదంటున్నారు రైతులు. పూలు సాగు చేస్తున్నందునే తమ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడిందని చెబుతున్నారు. నేను ఇక్కడ పాలెం కౌలుకు తీసుకున్నాను. ఈ కౌలుకు తీసుకుని అదింత పెట్టాను. ఈసారి బంతిపూలు నీరుడు కొద్దిగా మంచిగా అనిపించింది. ఈసారి ఒక 7-8 కుంటలు పెట్టాము. ఈ దీపాల పండుగ, దసరా దీపాల వరకు ఈ రేట్లు ఉంటాయి. మళ్ళా మిగతా రోజులు ఈ రేట్లు ఉండవు. ఇది అన్ని ఇంకా పత్తి వేస్తే వర్షాలు లేకపోయినా మనం చేసుకుంటాం. ఇది బాగుంటుంది. కానీ ఇంక అందరు పెట్టుకుంటే రైతులకు పెట్టుకుంటే బాగా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. ప్రతిసారి సంప్రదాయ పంటలు కాకుండా సీజన్ వారీగా మారిస్తే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు.